అంశాల మీద గ్రామ సభ వార్డ్ సభ పెట్టున్నాం. దానికి సంబంధించిన మొదటి అంశాలంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మనకి చెత్త ఐటమ్ నుంచి ఏమైనా వస్తున్నాయి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వస్తున్నాయి, దానికి మనం ఎట్లా ప్రాసెస్ చేయాలి, దాని గురించి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, ఎస్సీఎల్బీ గారు కూడా చెప్పారు. మళ్ళీ చెప్తున్నారు, ఈ చెత్త విధానం ఏమైనా ఉంది, దానికి మనం ఎంత మంచిగా క్లీన్ చేస్తే, కానీ దానికి డిస్పోజ్ చేయకపోతే మళ్ళీ తిరిగి వచ్చేసరి ఎన్వైరన్మెంట్ కూడా డేంజరస్ గా ఉంటుంది. కాబట్టి మన దగ్గర లీగసీ వేస్ట్ అంటే పాత డంప్ యార్డ్స్ ఏమైనా ఉన్నాయి, దానికి మనం క్రియేట్ చేసేసారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాల్సింది అంటే, ఇంట్లో రెండు రకాల డబ్బా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎలక్ట్రానిక్ వేస్ట్, హెజార్డస్ వేస్ట్ కూడా ఉంటుంది. సో ఎవరైనా డ్రై వేస్ట్ ఉంటుంది అంటే దాంట్లో ఒక సెపరేట్ డబ్బా, వెట్ వేస్ట్ ఉంటుంది అంటే దాంట్లో ఒక సెపరేట్ డబ్బా, హెజార్డస్ వేస్ట్ ఉంటుంది, బయోమెడికల్ ఉంటుంది అంటే దాంట్లో ఒక సెపరేట్ అది చేసుకొని మన సిబ్బందికి ఇస్తే దానికి కరెక్ట్ గా ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డంప్ యార్డ్ కింద కూడా మనము డ్రై వేస్ట్ కింద డిస్పోజ్ చేస్తాము, వెట్ వేస్ట్ కింద దాని సంబంధించిన కూడా మన దగ్గర యాక్సెస్ ప్లాన్ ఉన్నాయి. కానీ దానిలో పబ్లిక్ నుంచి ఎక్కువ పార్టిసిపేషన్ అయితే మాత్రం ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి మళ్ళీ వార్డ్ లెవెల్లో మన ఆర్పీస్ తోటి, మన వార్డ్ ఆఫీసర్స్ తోటి, మన ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సిబ్బందితో దానికి మీటింగ్ పెట్టుకొని ఎట్లా వేస్ట్ సెగ్రిగేట్ ఎట్లా చేయాలి దాని మీద కూడా మనం అందరూ మీటింగ్ పెడతాము. సో ఖచ్చితంగా 100% సెగ్రిగేటెడ్ వేస్ట్ మాత్రమే రావాలి, ఆ ఆలోచనతో మనం పనిచేస్తున్నాం. దాంతో పాటు సెకండ్ అంశాలంటే ఎస్ఐఎస్ సంబంధించిన మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ పరంగా 10th తారీఖుకి ఓటర్ లిస్ట్ ఏమైనా ఉన్నాయో ఫిల్ అయిపోతుంది. 15 నుంచి ప్రింటింగ్ జరుగుతుంది. మళ్ళీ 25 నుంచి 18కి మన డిఏలో వస్తారు. డిఏలో దాదాపు 3-4 టైమ్స్ వస్తారు. ఒక యూనివర్సల్ ఫామ్ ఇస్తారు, రకరకాల ఇన్ఫర్మేషన్ అడుగుతారు. డిఏలతో పాటు డిఏలే అంటే పొలిటికల్ పార్టీ నుంచి అపాయింట్ అయిన డిఏలే కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. సో మనకి యూనివర్సల్ ఫామ్ వచ్చిన వాళ్ళకి మన ఓటర్ లిస్ట్ లో పేరు ఇస్తాము. ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీయడం జరుగుతుంది. ఎవరైనా చనిపోయిన వాళ్ళు హెల్మెట్ లేకుండా రోడ్డు మీద పక్కబడిపోతాడు, ఆ హెల్మెట్ లేకపోవడం వల్ల కుటుంబం కూడా రోడ్డు మీద పడుతుంది. ఇట్లాంటి అన్ని లేకుండాలంటే ముఖ్యంగా ఆడవాళ్ళు బాధ్యత తీసుకోవాలి. మీ కొడుకు 18 సంవత్సరాలు ఎక్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, పనికి వెళ్తున్నట్లయితే అరే జాగ్రత్తగా పోనా, క్షేమంగా ఇంటికి రా అని చెప్పాలి. దాన్నే అరైవరంటే బతుకుడికి రా, శవమైకి రా, భర్తకు అదే చెప్పాలి. కొంత కఠినంగా ఉండాలని చెప్పాలి. ఒక్కసారి ఈ కఠినాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా బాగుపడతాం. జరగాలని జరిగితే ప్రమాదం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చనిపోయే వాళ్ళలో యాక్సిడెంట్ లో దాదాపు 90% మంది 25 నుంచి 40 మంది వాళ్ళ పిల్లలు ఉంటున్నారు, భార్య ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు, కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. ప్రమాదం అనేది నీ వల్లనే జరగదు, అవతల వాడు కూడా సరిగా రాకపోయినా అయిపోతుంది. అందుకనే ట్రాఫిక్ నియమాలు పాటించాలి. బట్ 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, కార్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకా 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు మీరు ఎక్కుతారు, మీ భర్త హెల్మెట్ పెట్టుకున్నాడు బాగానే ఉంది, మీరు అనుకుంటారు. మొన్న జనాలకు అట్లనే స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అడ్వాన్స్ వచ్చింది, సడన్ బ్రేక్ ఉన్నాడు, భర్తకు హెల్మెట్ ఉంది, భార్యకు హెల్మెట్ లేదు, ఆమె నెల్లగిరిలో పడ్డది, తల తగిలి చనిపోయినాడు. ఇంట్లో తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా పిల్లలకు ఇబ్బంది కదండి. కాబట్టి బండి మీద పోయేటప్పుడు ఖచ్చితంగా ఒక్క హెల్మెట్ కాదు, 2 హెల్మెట్లు ఖచ్చితంగా బండి మీద మీరు పెట్టుకోవాలి. మీ భర్త ప్రాణం ఎంత ముఖ్యమో మీ పిల్లలకు అంతే ముఖ్యం. రెండో పని, పొద్దునంటే మీరు స్కూల్కి పిల్లలకి భర్త డ్రాప్ చేయడానికి వెళ్తుంటారు. స్కూల్లో సడన్ గా ఏదైనా జరగడానికి యాక్సిడెంట్ జరిగింది,
భర్త హెల్మెట్ ఉంది, ఈ పిల్లవాడికి లేదు. పిల్లవాడి మీద కుటుంబం చీకటి అయిపోయింది కదా. కాబట్టి బైక్ మీద ఉన్నప్పుడు ఇద్దరికి, మీ పిల్లవాడు కూర్చున్న హెల్మెట్ ఉండాలి, అదే హెల్మెట్, మీరు కూర్చున్న అదే హెల్మెట్ ఉండాలి, మీ భర్త కూడా అదే హెల్మెట్. కాబట్టి హెల్మెట్ అనేది ఇద్దరికి ఉండాలి. కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, ముందున్న వాళ్ళే డ్రైవరే కాదు, పక్కన కూర్చున్న వాళ్ళు ఎంత కూర్చున్న దాంట్లో కూడా కార్కు సీట్ బెల్ట్ ఉంటాయి. జరగరాని యాక్సిడెంట్ జరిగితే సీట్ బెల్ట్ కాపాడాలి.